Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మన ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. వీళ్ళ ఆరంభం అద్దరిపోయింది కదా. ఫస్ట్ సీజన్లోనే 2022లో టైటిల్ గెలిచారు. సెకండ్ సీజన్లో ఫైనల్లో నారో మార్జిన్తో ఓడిపోయారు. దేర్ జర్నీ సో ఫార్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. మరి అది కంటిన్యూ అవుతుందా? వరుసగా 3వ ఫైనల్ చేరుతారా? ఇంతవరకు ఆ ఘనత వరుసగా 3 ఫైనల్స్ ఆడిన ఘనత చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 2010 నుంచి 10, 11, 12, 13 4 సంవత్సరాలు వరుసగా ఫైనల్కి వెళ్ళారు. 2 సార్లు గెలిచారు, 2 సార్లు రన్నర్ అయ్యారు. మరే టీం కూడా, మరే ఐపీఎల్ టీం కూడా వరుసగా 2 సార్లకు మించి ఫైనల్ చేరుకోవాలి. మరి ఈసారి కూడా ఆ ఛాన్స్ ఉందా చూడాలి. వాళ్ళకి ఆల్రెడీ 2 పెద్ద సెట్ బ్యాక్స్ ఎదురైనాయి. ఈ సంవత్సరం క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళకి కెప్టెన్గా ఉండి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ విజయాల్లో కీలక పాత్ర వహించిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తన ఘర్ వాప్సీ, తన పాత ఫ్రాంచైజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అదొకటైతే వాళ్ళ కీ బౌలర్ లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్ 28 వికెట్స్ తీసిన మొహమ్మద్ షమి వరల్డ్ కప్లో హ్యాడ్ ఎ వండర్ఫుల్ వరల్డ్ కప్. సో అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడు ఇక్కడ అనుకుంటే అతను కూడా యాంకిల్ ఇంజరీతో సర్జరీ చేయించుకుని అతను కూడా అవుట్ ఆఫ్ ది సీజన్. ఈ సీజన్లో అతను ఆడే అవకాశం లేదు. సో ఈ 2 పెద్ద మేజర్ సెట్ బ్యాక్స్ ఎదురైన వాళ్ళకి. అండ్ దే హ్యావ్ ఎ న్యూ క్యాప్టెన్ నౌ, శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. ఐ డోంట్ థింక్ హీ ఈవెన్ లెడ్ పంజాబ్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. ఐ డోంట్ నో. ఈవెన్ అండర్ 19లో కూడా అతను ఐ థింక్ హీ వాజ్ డెప్యూటీ, నాట్ క్యాప్టెన్. సో ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్, యంగ్ మ్యాన్. ఆ టీంలో 2 ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ ఉన్నారు, ఇన్ కేన్ విలియమ్సన్ అండ్ రషీద్ ఖాన్. అది అతని క్యాప్టెన్సీకి అది పెద్ద పరీక్ష. అండ్ అతనికి అది ఒక ఆడిషన్ లాంటిది కూడా, ఎందుకంటే అతను కాబోయే సూపర్ స్టార్. ఆల్రెడీ ఇఫ్ ఈజ్ నాట్ ఆల్రెడీ ఏ సూపర్ స్టార్, ఇండియన్ క్రికెట్లో డెఫినెట్గా ఒక సూపర్ స్టార్గా ఎమర్జే అవకాశాలు ఉన్న వ్యక్తి, పర్సన్. అండ్ అతను కనుక ఇక్కడ క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ కూడా ప్రూవ్ చేసుకుంటే అతను ఇండియా క్యాప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అతనికి డెఫినెట్గా. సో అతని మీద ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ ఎలా ఉంటుంది, క్యాప్టెన్ అయిన తర్వాత అది ఏమైనా అతని బ్యాటింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి చాలా ఆసక్తి రేపుతున్న విషయాలు. సో అది గుజరాత్ టైటన్స్. మరి ఈ సెట్ బ్యాక్స్ తర్వాత కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా? 3వ ఫైనల్కి వెళ్తారా? మరి టీం ఆన్ పేపర్ చూస్తే అంత స్ట్రాంగ్గా లేదు, ఎప్పుడు లేదు వాళ్ళ టీం. ఆన్ పేపర్లో మీకు స్టార్ స్టడెడ్గా ఎప్పుడు అనిపించదు. బట్ మీరు కనుక వాళ్ళని అంత తక్కువగా అంచనా వేస్తే అది మీకే నష్టం. ఎందుకంటే దే ఆల్వేస్ సర్ప్రైజ్ యూ. సీజన్ 1లో అయితే నేనే కాదు, చాలామంది దే డి నాట్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ ఎట్ ఆల్. దే రోడ్ దెమ్ ఆఫ్. కానీ అందరినీ సర్ప్రైజ్ చేశారు. సో ఈ టీంకు ఉన్న ప్రత్యేకత అది. సో ఈసారి వాళ్ళు వరుసగా 3వ ఫైనల్కి చేరినా ఆశ్చర్యం లేదు. ఆన్ పేపర్ చూడడానికి అంత గ్రేట్గా కనబట్టలేదు టీం, అది పరిస్థితి. సో స్టేడియం మన సెగ్మెంట్ వైజ్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. మీరు ఒక ఐపీఎల్ టీం గురించి బిఫోర్ సీజన్ తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు కూలంకషంగా, కొంచెం లాంగ్ వీడియో అయినా నేను మీకు అది అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా పాస్ట్ రికార్డ్, వెరీ వెరీ సింపుల్. వీళ్ళ పాస్ట్ రికార్డ్ 2022లో ఎంట్రీ ఇచ్చారు, గ్రాండ్ ఎంట్రీ, టైటిల్ గెలిచారు. 2023లో లాస్ట్ ఇయర్ ఫైనల్ దాకా వెళ్ళారు. ఫైనల్లో ఒక లాస్ట్ బాల్ థ్రిల్లర్లో చెన్నై చేతిలో ఓడిపోయారు. సో దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎక్సీడింగ్లీ వెల్, వితౌట్ లుకింగ్ గ్రేట్ ఆన్ పేపర్. బిగ్ స్టార్స్ లేకపోయినా కూడా దే మేడ్ స్టార్స్ లైక్ సాయి సుదర్శన్ నౌ ప్లేయింగ్ ఫర్ ఇండియా. విజయ్ శంకర్, ఇండియా డిస్కార్డ్, నౌ హీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ దెమ్. అండ్ ఇండియా మరొక డిస్కార్డ్ వృద్ధిమాన్ సాహా హెస్ బిన్ డూయింగ్ వెల్. ఇలా చాలామంది. మోహిత్ శర్మ, మనం మర్చిపోయాం మోహిత్ శర్మ గురించి. మోహిత్ శర్మ మళ్ళీ అతనికి ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చారు. సో ఇలాగా వీళ్ళ దగ్గర చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అంత క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి బహుశా వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రాకి వెళ్తుంది. ఆశీష్ నెహ్రా వితౌట్ హార్దిక్ పాండ్యా మళ్ళీ అదే రిజల్ట్ అతను ఇవ్వగలడా, దాన్ని రిపీట్ చేయగలడానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీళ్ళ ప్రస్థానం ఈ సీజన్లో. ఎలా వీళ్ళు అదే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతారా విత్ అండర్ న్యూ క్యాప్టెన్ అనేది చూడాలి. లేకపోతే ఇదంతా హార్దిక్ పాండ్యా గొప్పతనం అనేది మనకి తెలుస్తుంది. షెడ్యూల్ వీళ్ళకి 5 మ్యాచ్లు. నేను వీడియో చేసే సమయానికి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది.
సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇవాళ రేపు ఐపీఎల్ కంప్లీట్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం. ముందు ఏదో టాక్ వచ్చింది, ఇండియాలో జరగదు, దుబాయ్లో జరగచ్చు, ప్లేయర్స్ అందరు పాస్పోర్ట్స్ దగ్గర, అది ఓన్లీ జస్ట్ ఒక ముందు జాగ్రత్త చర్య. కానీ తర్వాత బీసీసీ అఫీషియల్ ఎవరో కన్ఫర్మ్ చేశారు ఇండియాలో జరుగుతుందని చెప్పి. ఇండియాలో జరగాలని మనం కోరుకుందాం. దట్ ఈస్ ద రైట్ థింగ్ యాక్చువల్లీ. ఇండియాలో హోమ్ అండ్ అవే కాన్సెప్ట్తో జరగాలని కోరుకుందాం. సో రేపు నవంబర్ షెడ్యూల్ వస్తుంది. ఇప్పుడైతే వచ్చిన ఫస్ట్ 2 వీక్స్ షెడ్యూల్లో వీళ్ళకి 5 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ 24th, థర్డ్ డే ఆఫ్ ది సీజన్, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అహ్మదాబాద్లో దే ఆర్ టేకింగ్ ఆన్ ముంబై ఇండియన్స్. సో హార్దిక్ పాండ్యా ఇటు ఉండేవాడు, ఇప్పుడు అటు సైడ్ అపోజింగ్ సైడ్లో ఉంటాడు. గుజరాత్ ఫ్యాన్స్ అతనికి ఎలాంటి రిసెప్షన్ ఇస్తారు, 1,00,000కి పైగా జనం ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది చూడాలి. సో 24th మ్యాచ్ బిట్వీన్ ఎంఐ వర్సెస్ జీటీ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ మ్యాచ్ అది. తర్వాత 26th వాళ్ళకి మరొక టఫ్ మ్యాచ్, మరొక 5 టైమ్ ఛాంపియన్ ముంబైతో ఒక మ్యాచ్, మరొక 5 టైమ్ ఛాంపియన్ చెన్నైకి కంచుకోటగా ఉండే చెపాక్ మైదానంలో 26th వాళ్ళ సెకండ్ మ్యాచ్, జస్ట్ 1 డే గ్యాప్. సో స్టార్టింగ్లోనే వాళ్ళకి అన్నప్రాసంలో ఆవకాయలాగా చాలా చాలా టఫ్ ఫర్ ది న్యూ కెప్టెన్ శుభ్మన్ గిల్. 31st వాళ్ళు అహ్మదాబాద్లో మధ్యాహ్నం మ్యాచ్, అది ఎస్ఆర్హెచ్తో ఆడతారు, సన్ రైజర్స్తో. తర్వాత 4th పంజాబ్ కింగ్స్తో ఆడతారు అహ్మదాబాద్లో. సో వాళ్ళకి 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. 4th పంజాబ్ కింగ్స్తో అహ్మదాబాద్లో ఆడతారు మార్చ్ 7th లక్నో సూపర్ జైంట్స్తో లక్నోలో ఆడతారు. ఇది వాళ్ళ షెడ్యూల్. వీళ్ళ ఆక్షన్ పిక్స్ ఎలా ఉన్నాయి, 2 ఫారిన్ ప్లేయర్స్ తీసుకున్నారు. వీ నో దట్ దే వెంట్ హోల్ హాక్ ఫర్ మిచెల్ స్టార్క్. ఆశీష్ నెహ్రా హిమ్సెల్ఫ్ బీయింగ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ సీమర్, అతను స్టార్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. 24 కోట్ల దాకా, 24.5 కోట్ల దాకా వెళ్ళారు. కానీ అక్కడ చేతులు ఎత్తేస్తారు. అప్పటికి కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది. దే షుడ్ హావ్ గాన్ ఫర్ వెన్ దే థాట్ ద స్టార్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ దెమ్, దే షుడ్ హావ్ గాన్ ఫర్ హిమ్. అది వెళ్ళలేదు, అక్కడ ఆగిపోయారు. సో వాళ్ళు అతని బదులు స్పెన్సర్ జాన్సన్ జస్ట్ ప్లేడ్ 1 డే అండ్ ఫ్యూ T20 ఇంటర్నేషనల్స్ ఫర్ హిస్ కంట్రీ. కానీ అతనికి ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. బీబీఎల్లో వాటిలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. టాల్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లైక్ స్టార్క్, 6 అడుగులు 4 అంగుళాలు అంత పొడుగుంటాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్, ఇంప్రెసివ్ అండ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అతను కూడా 10 కోట్లు పెట్టాల్సి వచ్చింది బికాజ్ అతని మీద కూడా చాలా టీమ్స్ అతని కోసం కూడా వెళ్ళాయి. అండ్ దే ఆల్సో మేడ్ అ స్మార్ట్ పిక్ ఇన్ అజ్మతుల్లా ఉమర్జాయ్, ది ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో అతను హార్దిక్ పాండ్యాకి లైక్ రీప్లేస్మెంట్ కాకపోవచ్చు. అతని ఫిగర్స్ ఇన్ T20 క్రికెట్ అంత గొప్పగా లేవు, బట్ హీ హాస్ గాట్ దట్ పొటెన్షియల్. హ్యాడ్ ఏ వెరీ వెరీ గుడ్ వరల్డ్ కప్, 1 డే వరల్డ్ కప్ ఇన్ ఇండియా. సో ఉమర్జాయ్ ఇస్ ఏ స్మార్ట్ సెలెక్షన్ అని చెప్పాలి. ఇక ఇండియన్లో దీంట్లో వాళ్ళు ఉమేష్ యాదవ్ని తీసుకున్నారు. ఆల్వేస్ అన్ అండర్ రేటెడ్ బౌలర్, నో డౌట్ డెత్లో రన్స్ ఇస్తాడు, బట్ వీళ్ళకి డెత్ బౌలింగ్లో మోహిత్ శర్మ లాంటి ఛాయిస్ ఉంది. ఈవెన్ రషీద్ ఖాన్ కానీ బౌల్ అప్ టు ది 17th or 18th ఓవర్. కాబట్టి ఐ థింక్ ఉమేష్ యాదవ్ స్పెల్ కనుక మీరు న్యూ బాల్తో తర్వాత మిడిల్ ఓవర్స్లో కంప్లీట్ చేసుకుంటే ఈ కెన్ బి స్టిల్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అతని మీద కూడా 5.5 కోట్లు పెట్టారు. ఉమేష్ యాదవ్ తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. దానివల్ల వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో డెప్త్ వస్తుంది. షారుఖ్ ఖాన్ కోసం వాళ్ళు కూడా పెద్ద అమౌంట్ పెట్టారు. సుశాంత్ మిశ్రా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని తీసుకున్నారు. అతను కూడా మీద కూడా ఒక 2 crores అంత పెట్టారు. కార్తిక్ త్యాగి అనదర్ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్, ఇంపార్టెంట్ సెలెక్షన్. ఎందుకంటే హీ హాస్ గాట్ పేస్. ఐపీఎల్ రికార్డు ఫర్ ఎస్ఆర్హెచ్ అంత గొప్ప కాలేదు, బట్ ఇక్కడ చాలామంది మనం చూసాను చెన్నై లాగానే ఇక్కడ కూడా వేరే దగ్గర బాగా పర్ఫామ్ చేయని వాళ్ళు ఇక్కడ బాగా పర్ఫామ్ చేయడం. సో కార్తిక్ త్యాగి హెస్ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. సో కార్తిక్ త్యాగి అలాగే మానవ్ సుతార్ ఈజ్ ఏ రాజస్థాన్ చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఇండియా ఏ కూడా ఆడాడు రీసెంట్లీ. ఇంగ్లాండ్ లయన్స్ జరిగిన మ్యాచ్లో ఇండియా ఏ తరఫున ఆడాడు. వెరీ వెరీ ఇంప్రెసివ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బట్ యూజువలీ మోర్ సూటెడ్ ఫర్ ది ఫస్ట్ క్లాస్ ఫర్ ది రెడ్ బాల్ గేమ్ బికాస్ హీ ఫ్లైట్స్ ద బాల్ అని విన్నాను నేను. సో ఓల్డ్ ఫ్యాషన్డ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బట్ ఈ ఫార్మాట్లో కూడా రాణించగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ రాబిన్ మింజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. ఇతని గురించి వీడియో కూడా చేశాను. ఫస్ట్ ఆదివాసీ ఫ్రమ్ జార్ఖండ్ టు ప్లే ఐపీఎల్కి సెలెక్ట్ అయిన మొట్టమొదటి ఆదివాసీ క్రికెటర్గా రాబిన్ మింజ్. అతని ఫాదర్ సెక్యూరిటీ గార్డ్ ఇన్ రాంచీ ఎయిర్పోర్ట్. మన రాంచీ టెస్ట్ మన వాళ్ళు ఆడినప్పుడు శుభ్మన్ గిల్తో అతను చాలాసేపు మాట్లాడిన వీడియోస్ కూడా మనం చూసాం. సో రాబిన్ మింజ్ అక్కడ అతన్ని జార్ఖండ్ క్రిస్ గేల్ అంటారు. తర్వాత జూనియర్ ధోని అని అతనికి ఏదో పేర్లు ఉన్నాయి. మంచి బిగ్ హిట్టింగ్ చేయగలడు. ఇంకా అతను రిప్రజెంట్ క్రికెట్ ఆడినట్టుగా లేదు యాజ్ పర్ క్రిక్ ఇన్ఫో.
బట్ ఐ థింక్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. మరి అతనికి బ్రేక్ త్రూ ఇస్తారా, లేకపోతే అతను జస్ట్ ఒక అండర్ స్టడీగా అతన్ని ఇంకా కొన్ని రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్లో పెడతారు, చూడాలి, అది విషయం. సో ఇది వీళ్ళ ఆప్షన్ పిక్స్. ఇంట్రెస్టింగ్. వాళ్ళు ఎప్పుడు చేసినా కూడా చాలా హోంవర్క్ చేసి చాలా సెలెక్టివ్గా వెళ్తారు. వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉన్నా సరే, అండ్ దే హ్యావ్ మేడ్ సమ్ వెరీ వెరీ గుడ్ సెలెక్షన్స్. ఇంకా వీళ్ళ టీమ్ మొత్తం కాంపోజిషన్ ఎలా ఉందో చూద్దాం. వీళ్ళ టీంలో ప్యూర్ బ్యాటర్స్గా ఉండేది వాళ్ళ కెప్టెన్ గిల్, మిల్లర్ ద కిల్లర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, కేన్ విలియమ్సన్. కోర్స్ కేన్ విలియమ్సన్ మళ్ళీ ఇంజరీ నుంచి కోలుకొని, లాస్ట్ ఇయర్ ఫస్ట్ మ్యాచ్లో ఇంజరీ అయింది అన్ఫార్చునేట్గా, కోలుకొని అతను ఇప్పుడు మొన్న మంచి ఫామ్లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల్లో 3 సెంచరీలు చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్తో కూడా సెంచరీ చేశాడు. సో ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఇండియా. సౌత్ ఆఫ్రికాతో 3 ODIs ఆడాడు ఇండియా తరఫున, అండ్ దాంట్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో అతనికి మంచి ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా లభించింది. సో ఇంప్రెసివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. వికెట్ కీపర్స్ వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్ అండ్ రాబిన్ మించ్. ఆల్రౌండర్స్ కోర్స్ లెడ్ బై దేర్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, రాహుల్ తెవతియా, ఫినిషర్ par excellence, జయంత్ యాదవ్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, విజయ్ శంకర్, అజ్మతుల్లా, ఉమర్ జాయ్, దర్శన్ నల్కండే, ఢిల్లీ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. షారుఖ్ ఖాన్ బౌల్స్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సాయి కిషోర్ తమిళనాడు రంజీ క్యాప్టెన్, ఫైనల్ వరకు తీసుకెళ్ళి తమిళనాడుని. సాయి కిషోర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఈస్ బ్యాటింగ్ వెల్ దీస్ డేస్, వెరీ వెల్. సో ఇది వీళ్ళ ఆల్రౌండర్స్. వీళ్ళ పేస్ బౌలర్స్ ఉమేష్ యాదవ్, జాష్ లిటిల్ ఫ్రమ్ ఐర్లాండ్, మోహిత్ శర్మ, సుశాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి అండ్ స్పెన్సర్ జాన్సన్. స్పిన్నర్స్ నూర్ అహ్మద్, ది చైనా మ్యాన్ బౌలర్, అంటే లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, అండ్ మానవ్ సుతార్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది వీళ్ళ లైనప్. ఇంప్రెసివ్గా ఉంది వీళ్ళ లైనప్. వీళ్ళ లైక్లీ 11 ఎలా ఉంటుంది, ఇది కదా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ దగ్గర సాయి కిషోర్ లాంటి ప్లేయర్, ఇండియా కూడా ఆడిన ప్లేయర్ని వాళ్ళు 11లో అకామిడేట్ చేయలేకపోతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ డి నాట్ ప్లే సింగిల్ మ్యాచ్. అంతకుముందు ఇయర్ 5 మ్యాచ్లు ఆడాడు. డిడ్ వెల్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ అతన్ని 11లో. సో వీళ్ళకున్న కాంపోజిషన్ అలా ఉంది. ఇప్పటికీ సాయి కిషోర్ ఆడడానికి కొంచెం కష్టమే. కొన్ని మ్యాచ్లు ఆడొచ్చు. లైక్లీ 11 ఎలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, శుభ్మన్ గిల్ విత్ వృద్ధిమాన్ సాహా ఓపెన్ చేస్తారు. సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. అతను లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది, ఓపెనర్ అతను. కానీ వృద్ధిమాన్ సాహా ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ ద పవర్ ప్లే. తర్వాత అతను ఎఫెక్టివ్ కాదు. వన్స్ పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ పోయిన తర్వాత అతను ఎఫెక్టివ్ కాదు. స్టార్టింగ్లో మంచి బ్యాట్ ఊపగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి సాహా వాళ్ళు బెస్ట్ కీపింగ్ ఆప్షన్. కాబట్టి గిల్ అండ్ సాహా ఓపెన్ చేస్తారు. మాథ్యూ వేడ్ ఎందుకు కాదని, మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా T20 క్రికెట్ ఆడు అంతా బాగుంది, కానీ IPL రికార్డ్ అస్సలు బాగలేదు. అతను ఓవరాల్ యావరేజ్ 13 ఉంది. వీళ్ళు లాస్ట్ సీజన్లో ఆడించలేదు, 22లో ఆడిస్తే అక్కడ కూడా 15 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ అరౌండ్ 100 ఉంది. సో ఎందుకనో IPL అతను ఈ హ్యాస్ టు క్రాక్ దట్ IPL కోడ్. ఇంతవరకు అతను T20స్లో బాగా ఆడతాడు, మంచి హార్డ్ హీటింగ్ ప్లేయర్. ఇండియాలో ఆస్ట్రేలియా తరఫున బాగా ఇండియన్ వికెట్స్ మీద ఆడలేడని కాదు, ఎందుకనో IPLలో అతను రాణించట్లేదు. ఆడితే బాగుంటుంది. అతను లెఫ్ట్ హ్యాండర్ కూడా, మాథ్యూ వేడ్ అండ్ వెరీ గుడ్ కీపర్. కానీ అయినా వీళ్ళు అతని మీద ఫెయిత్ ఉంచారు. ఒకసారి కాపాడినా ఒకసారి బాగా ఆడతాడు. లాస్ట్ సీజన్ బాగా ఆడలేదు. ఇప్పుడు 2012లో మొదటి సీజన్ ఆడాడు, 2022లో గుజరాత్ టైటన్స్కి ఆడాడు. కానీ 2 సార్లు కూడా అతను IPLలో ఇంప్రెసివ్గా ఆడనే లేదు. సో ఈసారిగా అయినా అతని మీద ఫెయిత్ ఉంచి అతను కంటిన్యూ చేయడు. ఎందుకంటే ఫారిన్ వికెట్ కీపర్ ఆప్షన్స్ బౌలర్లు ఉంటాయి, కానీ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిమ్. సో దే ఆర్ స్టిల్ కీపింగ్ దట్ ఫెయిత్ ఇన్ హిమ్. సో సాయి సుదర్శన్ విల్ ప్లే అట్ నెంబర్ 3. విజయ్ శంకర్ లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు, 160 స్ట్రైక్ రేట్తో ఆడాడు. విజయ్ శంకర్ 3D ప్లేయర్ అని చెప్పి బదనాం అయ్యాడు, కానీ ఈజ్ వెరీ గుడ్ అట్ దిస్ లెవెల్. మే నాట్ బి అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్, అండ్ యూ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆల్సో. బౌలింగ్ వేసినా వేయకపోయినా బ్యాటింగ్లో మంచి బిగ్ హిట్స్ కొట్టగలడు, అండ్ ఈజ్ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో త్రూ 2 డైమెన్షన్స్కి ఎలాంటి లోటు లేదు అతని నుంచి. సో లాస్ట్ ఇయర్ ఇట్ డిడ్ రియలీ వెల్. ఈవెన్ ఫైనల్లో కూడా 50 చేశాడు. సో విజయ్ శంకర్ అట్ నెంబర్ 4. 5th మిల్లర్, అక్కడి నుంచి 5th and 6th షారుఖ్ ఖాన్, 7లో టెవటియా. సో ముగ్గురు మంచి ఫినిషర్స్. షారుఖ్ ఖాన్ నెవర్ రియల్లీ లివ్డ్ అప్ టు హిస్ రెప్యుటేషన్ IPLలో.
కానీ అతని ఎబిలిటీ మనకు తెలుసు. కొన్ని క్యామియో ఇన్నింగ్స్ కూడా ఆడాడు ఐపీఎల్. చాలా బిగ్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉండేవాడు. మంచి దిట్టంగా ఉంటాడు మనిషి, హైట్ ఒడ్డు పొడుగున్న ప్లేయర్. సో షారుఖ్ ఖాన్ కెన్ బి ఒక్కసారి ఈ ఈ ఈ ఫార్మాట్ రైట్, చెన్నైలో కానీ ఇక్కడ కానీ ఉండడం రైట్. ఎందుకంటే ఇక్కడ మీ రియల్ టాలెంట్ అనేది ఇక్కడ బయటికి వస్తుంది. సో షారుఖ్ ఖాన్కి ఇది బ్రేక్ త్రూ సీజన్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. గట్ ఫీలింగ్ అంతే, అందుకంటే. తర్వాత 8లో రషీద్ ఖాన్ వస్తున్నాడంటే రషీద్ ఖాన్ ఈజ్ అన్ అండర్ రేటెడ్ ఆల్రౌండర్. చివరిలో వచ్చి బ్రహ్మాండమైన బిగ్ హిట్స్ కొట్టే ప్లేయర్. ఈజ్ కమింగ్ అట్ నెంబర్ 8. ఉమేష్ యాదవ్ ఆల్సో కెన్ టాంగ్ ద బాల్ అట్ 9. మోహిత్ శర్మ ఆల్సో కెన్ బ్యాట్. మోహిత్ శర్మ కూడా బ్యాటింగ్ చేయగలరు. తర్వాత స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్ లాస్ట్ టైం కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో అతను లాస్ట్ ఇయర్ 13 మ్యాచ్లు ఆడి 16-17 వికెట్లు తీశాడు. చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడు కాబట్టి అతనే స్టార్టింగ్ లైన్లో ఉంటాడు అనుకున్నాను. సో వీళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ మీద అంతగా డిపెండ్ అయ్యే పరిస్థితి ఏమి లేదు. వీళ్ళు ఓన్లీ మిల్లర్, రషీద్ ఖాన్, లాస్ట్లో స్పెన్సర్ జాన్సన్ అండ్ నూర్ అహ్మద్. సో దే కెన్ ప్లే విత్ 3 ఫారిన్ ప్లేయర్స్ ఆల్సో. వాళ్ళకి వెసులుబాటు ఉంది. సో అంత మంచి ఇండియన్ కోర్ వీళ్ళకి కనిపిస్తుంది. ఇది వాళ్ళ లైక్లీ 11. నెక్స్ట్ లెట్ us గో టు ఎక్స్ ఫ్యాక్టర్ శుభ్మన్ గిల్ అన్నవా. లాస్ట్ టైం 890 రన్స్ చేశాడు. అంతమంది సీజన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి. దానివల్ల అతను హెస్ బీన్ డూయింగ్ రియలీ వెల్. కేకేఆర్ ఆడినప్పటికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీఆర్ సీయింగ్ ఎ న్యూ శుభ్మన్ గిల్ అండ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. మళ్ళీ ఫామ్ అందుకున్నాడు మన టెస్ట్ సిరీస్లో. సో అతను ఎక్స్ ఫ్యాక్టర్ అనడానికి అనొచ్చు, కానీ అతను ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి అతను ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఆడు. అతను ఇన్నింగ్స్ని అంతా కంట్రోల్ చేసే పద్ధతిలో ఉంటాడు. కాబట్టి ఆ మైక్ ఎక్స్ ఫ్యాక్టర్ హెస్ ఆల్వేస్ బీన్ రషీద్ ఖాన్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఎక్కడైనా సరే అతను ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు, గేమ్ చేంజ్ చేయగలడు. వికెట్స్ తీయకపోయినా ఎకనామికల్గా బౌలింగ్ చేయగలడు. ఎందుకంటే మిగతా బౌలర్స్ మీద రన్స్ కొట్టుకుంటూ రషీద్ ఖాన్ కొన్నిసార్లు జస్ట్ దే విల్ ప్లే హిమ్ అవుట్. అతని మీద ఛాన్సెస్ తీసుకోరు కొన్ని టీమ్స్. అయినా సరే హీఈస్ వెరీ ఎఫెక్టివ్ విత్ హిస్ 4 overs. కీ వికెట్స్ ఇస్తాడు, కీ రన్స్ చేస్తాడు, మంచి క్యాచ్లు పడతాడు. సో హీఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్. ఎనీ ఐపీఎల్ టీమ్ వుడ్ లవ్ టు హ్యావ్ హిమ్ ఆఫ్టర్ ఆల్ దీస్ సీజన్స్. ఇన్ని సీజన్స్ అయిన తర్వాత కూడా రషీద్ ఖాన్ కోసం టీమ్స్ ఇప్పటికీ కూడా కళ్ళ కత్తుకుని తీసుకుంటారు. అలాంటి ప్లేయర్ రషీద్ ఖాన్. సో హీఈస్ మై ఎక్స్ ఫ్యాక్టర్. తర్వాత వీళ్ళు గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఆశీష్ నెహ్రా మనం గేమ్ ప్లాన్ చెప్పాల్సినంత వాళ్ళమండి. అంత బాగా నో ల్యాప్టాప్ నథింగ్. చిన్న పేపర్ పెట్టుకుంటాడు, పేపర్ మీద రాసుకొని ట్రెడిషనల్ అండ్ స్ట్రీట్ స్మార్ట్ వే ఆఫ్ కోచింగ్ ద సైడ్. అవసరం లేదు ల్యాప్టాప్ పెట్టుకొని మీరు కంప్యూటర్ అనలిటిక్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టిల్ బీ ఎ వెరీ గుడ్ కోచ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, క్రికెటింగ్ నాలెడ్జ్. మీకు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసున్నారు. అది ఆశీష్ నెహ్రా గ్రేట్నెస్. ఆశీష్ నెహ్రా, అభిషేక్ నాయర్, చంద్రకాంత్ పండిట్ ఇలాంటి మన ఇండియన్ కోచెస్ ది క్రియేట్ వండర్స్, బ్రహ్మాండ వండర్స్ చేస్తారు. కానీ వాళ్ళు ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయరు కదా, ఈ అనలిటిక్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయరు. కాబట్టి వాళ్ళ గురించి అంత మోడర్న్ కోచింగ్ టెక్నిక్స్ యూజ్ చేయరు కాబట్టి వాళ్ళ గురించి అంత హైప్ ఉండదు. దే ఆర్ వెరీ గుడ్. సో నేను అనుకోవడం అంటే సాయి కిషోర్ని, ఓం సాయిరామ్ ఇద్దరు, సాయి కిషోర్, సాయి సుదర్శన్ ఇద్దరిని డిఫరెంట్గా యూజ్ చేయాలని నా ఉద్దేశం. ఏంటంటే సాయి కిషోర్ని ఏదో బికాస్ ఈ స్టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, మంచి ఫామ్లో ఉన్నాడు, రంజీ ట్రాఫీలో బోల్డ్ వికెట్లు తీశాడు, రన్స్ చేస్తున్నాడు. సో అతన్ని మీరు ఏదో ఒక రకంగా 11లో అకామిడేట్ చేయండి. యూ ప్లే 3 spinners ఇన్ సమ్ ప్లేసెస్. మీకు 2 పేసర్స్ చాలు. 2 పేసర్స్తో వెళ్ళండి, 3 spinners. మోహిత్ శర్మ అండ్ ఉమేష్తో వెళ్ళండి, లేకపోతే మోహిత్ శర్మ అండ్ స్పెన్సర్ జాన్సన్తో వెళ్ళండి, లేకపోతే జాష్ లిటిల్ అండ్ ఉమేష్ యాదవ్తో వెళ్ళండి. సారీ, మోహిత్ అయితే ఉంటాడు ఖచ్చితంగా. సో ఏదో ఒక రకంగా మీరు ఇద్దరు కొన్ని మ్యాచ్లో చెన్నైలో ఆడుతున్నారు, సెకండ్ మ్యాచ్ చెన్నైలో ప్లే సాయి కిషోర్ బికాజ్ దట్ ఈస్ హోమ్ గ్రౌండ్. సో సాయి కిషోర్ని లాస్ట్ ఇయర్ లాగా మొత్తాన్ని కూర్చోబెట్టకుండా అతను ఆడించండి. అతను కెన్ గివ్ యూ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇండియా కూడా బాగా పర్ఫామ్ చేశాడు ఆయన కొద్ది మ్యాచ్లో. సో సాయి కిషోర్ ఇచ్చారు. సాయి సుదర్శన్ చేత ఓపెన్ చేయించారు. ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. లాస్ట్ ఇయర్ ఫైనల్లో కూడా ఒక 90 ఎంతో కొట్టాడు. అండ్ సారీ, నేను విజయ్ శంకర్ ఫైనల్లో కొట్టాడు, ఫైనల్లో కాదు, లాస్ట్ లీగ్ మ్యాచ్లో 50 కొట్టాడు అతను అగేన్స్ట్ ఆర్సీబీ. సో సాయి సుదర్శన్ ఈజ్ అ వెరీ ఇంప్రూవ్డ్ బ్యాట్స్మెన్. ఇండియాకి బాగా ఆడాడు, లెఫ్ట్ హ్యాండర్, మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. సో సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తే బాగుంటుంది, మీకు ఫుల్ వాల్యూ. గిల్ అండ్ సుదర్శన్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మరి వృద్ధిమాన్ సాహా అంటే వృద్ధిమాన్ సాహాని మీరు కీపింగ్ చేయించాలని ఏం లేదు. యూ గివ్ రాబిన్ మించ్ ఛాన్స్ ఆర్ ట్రై
మాథ్యూ వేడ్కి ఈ సీజన్లో బాగా ఆడతాడు, క్రాక్ చేస్తాడు ఐపీఎల్ కోడ్ చూడండి. సో ఏదో రకంగా సాయి సుదర్శన్కి ఓపెనింగ్ చేయించండి, సాయి కిషోర్ని ఆడించండి, అది నేను చెప్పాను. అలాగే అజ్మతుల్లా ఉమర్ జాయ్ కూడా వెరీ వెరీ యూస్ఫుల్ క్రికెటర్. అతను కూడా ఏదో ఒక పాయింట్లో మీరు తీసుకురండి. అతను మీకు హార్దిక్ పాండ్యా లేని లోటు చేర్చగల ప్లేయర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. అతన్ని కూడా మీరు నూర్ అహ్మద్ని ఎక్కడైతే మీకు స్పిన్నర్స్కి అంతే హెల్ప్ లేదో మీరు ఒక్క స్పిన్నర్తో వెళ్ళిన సందర్భాలు, బికాజ్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు ది కెన్ బౌల్ లిటిల్ ఆఫ్ స్పిన్. సో అలా అది కూడా చేస్తే బాగుంటుంది. అలాగే కేన్ విలియమ్సన్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ కానీ విజయ్ శంకర్ కానీ బాగా ఆడకపోతే కేన్ విలియమ్సన్ నేను స్టార్టింగ్ లైన్లో పెట్టలేదు. ఎందుకంటే అతను ఇప్పుడు మోడర్న్ T20 గేమ్కి సూట్ అవుతారా, ఇప్పుడు డిఫరెంట్గా ఆడుతున్నారు, అతని స్ట్రైక్ రేట్ అది సూట్ అవుదేమో అని అనిపిస్తుంది. బట్ అతన్ని మీరు అకామిడేట్ చేయొచ్చు ఆన్ స్లో వికెట్స్ అతను ఆడించి యూ కెన్ డ్రాప్ దీస్ బిగ్ హిటర్స్, వన్ ఆఫ్ దీస్ బిగ్ హిటర్స్. సో అతని ఎక్స్పీరియన్స్ని, అతనుకున్న ఎబిలిటీని, అతని లీడర్షిప్ క్వాలిటీస్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇదే నేను గేమ్ ప్లాన్, అంతకంటే ఏం చెప్తాం వాళ్ళకి. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూస్తే వీళ్ళ స్ట్రెంగ్త్ మెయిన్గా యంగ్స్టర్స్ బాగున్నారు. గిల్ అండ్ సాయి సుదర్శన్ ఈ టీంకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళు బాగా ఆడితే అది ఇండియాకి కూడా చాలా బెనిఫిట్ అయ్యే విషయం. తర్వాత వీళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా గురించి ఆల్రెడీ చెప్పాను. సో దే హ్యావ్ ప్రాబ్లీ ది బెస్ట్ కోచ్. సో ఇక్కడ అతను మీకు ఒక పరీక్ష, గిల్కి ఎలా పరీక్ష, ఆశీష్ నెహ్రా కెన్ హీ డెలివర్ ది గుడ్స్ వితౌట్ హార్దిక్ పాండ్యా. వాళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరింది, కెమిస్ట్రీ కుదిరింది. సో విల్ హ్యావ్ ది సేమ్ కెమిస్ట్రీ విత్ శుభ్మన్ గిల్ అనేది మనం చూడాల్సింది. వీళ్ళకి ఆల్రౌండర్స్ కూడా చాలామంది ఉన్నారు, ఒక 6 డజన్ మంది మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. అది రషీద్ ఖాన్ కావచ్చు, తెవాతియా కావచ్చు, విజయ్ శంకర్, ఉమర్ జాయ్, జయద్ యాదవ్, షారుఖ్ ఖాన్, సాయి కిషోర్, దర్శన్ నల్కండే, చాలామంది ఆల్రౌండర్స్ ఉన్నారు. కాబట్టి అది టీంకి బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా బౌలింగ్ ఆప్షన్స్ ఇస్తుంది. తర్వాత వీళ్ళకి మంచి ఫినిషర్స్ ఉన్నారు, 3 టాప్ క్లాస్ ఫినిషర్స్ ఉన్నారు. ఒకరు కాకపోతే ఒక్కరే ఉంది, డేవిడ్ మిల్లర్ ది లెఫ్ట్ హ్యాండర్, అయితే షారుఖ్ ఖాన్ అండ్ తెవాతియా, 3 ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండే అవకాశం. వీళ్ళ లోపాలు ఏంటంటే హార్దిక్ పాండ్యాని వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎందుకంటే అతను బౌలింగ్ ఎక్కడైనా వీక్నెస్ ఉన్నా ఏమన్నా అతను వచ్చి ఆ బౌలింగ్లో ఆ రోల్ ఫిల్ చేశాడు. బ్యాటింగ్లో ఎక్కడైనా కాస్త తడబాటు ఉంటే అప్పుడు డిఫరెంట్ గేర్స్లో దాన్ని టీంని ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే క్యాప్టెన్గా కూడా బాగా లీడ్ చేశాడు. హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్తో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ అతని టాలెంట్ విషయంలో, అతని లీడర్షిప్ విషయంలో ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ క్రికెటర్, వెరీ వెరీ జెన్యూన్ ఆల్రౌండర్, చాలా అరుదుగా చూసి జెన్యూన్ ఆల్రౌండర్. సో అతని ఎబిలిటీని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. సో హార్దిక్ పాండ్యా డెఫినెట్లీ మిస్ అవుతారు. అండ్ అట్ ది సేమ్ టైం షమీని కూడా మిస్ అవుతారు. షమీ ఈజ్ ఎ వండర్ఫుల్ బౌలర్. మీకు ఏ ఫార్మాట్లోనే షమీ ఉన్నాడంటే అది మన వరల్డ్ కప్లో చూసి ఎంత అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలాంటి ఇద్దరు ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్ని వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారు. అది వాళ్ళకున్న లోపం. దానివల్ల వాళ్ళ పేస్ బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. స్పెన్సర్ జాన్సన్ ఇండియా పిచెస్ మీద ఈ లెంత్ పట్టుకోగలడా లేదా చూడాలి. ఉమేష్ యాదవ్ చూడాలి ఎలా వేస్తాడు. తర్వాత కార్తిక్ త్యాగి అంతా ఇఫీగా ఉంది, వాళ్ళ పేస్ అటాక్ ఇఫీగా ఉంది, అదొక లోపం. తర్వాత వాళ్ళు టూ మచ్ డిపెండెన్స్ ఆన్ గిల్ మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతారు. గిల్ కనుక బాగా ఆడకపోతే కకావికలయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో గిల్ మీద ఎక్కువ. తర్వాత వాళ్ళు కీపర్ విషయంలో తడుకోవాల్సింది. మింజ్ ఎంతవరకు ఆడతాడు అనేది తెలియదు. వెయిట్ ప్రాబ్లం ఉంది. సాహా లాస్ట్ ఇయర్ కూడా డిడ్ హ్యావ్ గ్రేట్ సీజన్, బట్ క్విక్గా తక్కువ రన్స్ చేసినా తొందరగా అవుట్ అయిపోతాడు, ఎక్కువ బాల్స్ వేస్ట్ చేయడు, అదే అతనుకున్న గుడ్ క్వాలిటీ. సో వాళ్ళకి కీపర్ కూడా సరైన లేకపోవడం అనేది మనం చూసాం. ఇవి వీళ్ళ బేసిక్గా లోపాలు మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. చూడడానికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి పేస్ బౌలింగ్లో కానీ, కీపింగ్లో కానీ. బ్యాటింగ్లో కూడా అంత ఎక్సైటింగ్ నేమ్స్ కనబట్టలేదు, హైలీ అకాంప్లిష్డ్ ఇంటర్నేషనల్ స్టార్స్ కనబట్టలేదు. అయినా సరే ఈ టీంని ఎవ్వరు తక్కువగా అంచనా వేయలేదు. సో వరుసగా 3వ ఫైనల్కి వెళ్ళినా ఆశ్చర్యలేదు. ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో స్ట్రాంగ్ కంటెండర్గా ఉంటారు వీళ్ళు. వెళ్ళకపోయినా పెద్ద ఇబ్బంది, ఎందుకంటే చాలా గట్టి పోటీ ఉంది. మంచి టీమ్స్ ఉన్నాయి ఈసారి. టీమ్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా నేను ఆశ్చర్యపోను. కానీ ఈ టీం మళ్ళీ వీళ్ళు ఆడే తీరు, వీళ్ళు ఆ యంగ్స్టర్స్ నుంచి, ఆ పాత వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకునే పరిస్థితి చూస్తే ఈసారి కూడా వాళ్ళు వరుసగా 3వ ఫైనల్కి వెళ్ళినా నేను ఆశ్చర్యపోను. టైటిల్ కొట్టుకున్నా కూడా మనం ఆశ్చర్యపోను. అది ఎవరేం చెప్పలేరు. చెప్తున్నా ఏంటంటే వీళ్ళు దే కెన్ స్టిల్ బి ఎ వెరీ బిగ్ ఫోర్స్ ఈవెన్ వితౌట్ 2 గ్రేట్ ప్లేయర్స్ లైక్ పాండ్యా అండ్ షమి. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?